ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శాకంబరిగా అలంకరించి పూజలు చేస్తున్నట్లు శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ చైర్మన్ అరటికట్ల రామ్మోహన్ రావు రాంబాబు తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంను అందంగా అలంకరించేందుకు మాలలను సిద్ధం చేశారు. సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అరటికట్ల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ కామాక్షి అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తున్నామని అన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా శాకంబరి అలంకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. పౌర్ణమి సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రతి నెల జరుగు నవవరచిన పూజ మరియు శ్రీ కామాక్షి అమ్మవారికి శాకంబరి అలంకరణ కాయగూరలతో అలంకరించడం జరుగుతుంది. లోకం సుభిక్షంగా ఉండి, నగరం సుభిక్షంగా ఉండి, పంటలన్నీ సుభిక్షంగా పండాలని, అష్ట ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ఈ కామాక్షి అమ్మవారికి కాయగూరలతో అలంకరణ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అమ్మవారి అలంకరణ అయినాల భద్రరావు గారు, వీరబాబు గారు ఇంకా దాతలు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి తన కృపాకటాక్షలు ఎల్లవేళ వాళ్ళందరూ ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఇది ఆలయ అధ్యక్షులు అరటికట్ల రామ్మోహన్ రావు రాంబాబు కాకినాడ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ బ్రహ్మంగారి ఆలయంలోని ఆశీర్వాదం సందర్భంగా అమ్మవారికి శాకాంబర అలంకారం జరుగుతుంది. అలాగే రేపు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి నవరాత్రి పూజ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. కావున 50 మంది భక్తులు కూడా అమ్మవారు దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షలు పొందకోరుతున్నారు.